తెలంగాణలో సామాన్యుడికి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా తెలంగాణ జాగీర్ పార్టీ అడుగులు వేస్తోందని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయరాజ్ పేర్కొన్నారు. వనస్థలిపురంలో నిర్వహించిన జనగర్జన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి బల ప్రదర్శన చేశారు. సభలో జయరాజ్ మాట్లాడుతూ తెలంగాణ కార్మికులు, కర్షకుల కష్టాల నుంచి పుట్టిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలంగాణ జాగీర్ పార్టీ అని కొనియాడారు. గత ప్రభుత్వాలు నీళ్లు, నిధులు, నియామకాలను పూర్తిగా విస్మరించాయని, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను రోడ్డుపాలు చేసిందని ఆయన మండిపడ్డారు. జై తెలంగాణ, తెలంగాణ జాగీర్ పార్టీ, తెలంగాణ జాగీర్ పార్టీ, తెలంగాణ జాగీర్ పార్టీ ఇది ఒక ఉద్యమంలో 2013-12 ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో తెలంగాణ జాగీర్ పార్టీ ఉద్భవించింది. నెర్రలు వాసిన నా నేల నుండి తెలంగాణ గోసలో నుంచి పుట్టినటువంటిదే ఈ తెలంగాణ జాగీర్ పార్టీ. కర్షకుని, కార్మికుని చెమటలో నుంచి, వారి బాధలో నుంచి, తెలంగాణ గోసలో నుంచి పుట్టినటువంటిదే తెలంగాణ జాగీర్ పార్టీ. తెలంగాణ జాగీర్ అనే పదం ఎందుకు వచ్చిందంటే, ఆ రోజున మరి సరే దింపుడు కళ్ళ ఆశ అన్నట్టుగా ఇక అంతా అయిపోయింది. సరే అయితమాయలే, మరి మాకు ఒక 5 జిల్లాలు ఉన్నాయి, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా, మెదకు, మరి మహబూబ్నగర్ కలిపి ఈ జిల్లాలు ఇవ్వమని అడిగితే, మరి ఉన్న 5 జిల్లాలు మీకు ఇచ్చినాక మరి తెలంగాణ నోట్లో ఏమైనా మట్టే కదా. అట్లా కాదు, తెలంగాణలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మా తాతలు తండ్రులు రకం గడితే, తహసీల్ రకం గడితే ఏర్పడ్డదే, అభివృద్ధి చెందిందే ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అని చెప్పి ఆ రోజు నినదించి, సెంట్లు భూమి కాదు కదా, సూది మొన వాడి మోపేంత స్థలాన్ని కూడా ఇవ్వడానికి ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ, తెలంగాణ బిడ్డ కూడా ఒప్పుకోదని చెప్పి ఆ రోజు గర్జించి, ఆ గర్జనలో నుంచి పుట్టినటువంటిదే ఇది మా జాగీర్, మా అయ్య తాతల జాగీర్ అని చెప్పి తెలంగాణ జాగీర్ అనేటువంటి పార్టీతోని ఆ రోజే తెలంగాణ జాగీర్ పార్టీ అనే నామకరణంతో ఉద్భవించినటువంటి ఉద్యమ పార్టీ ఇది. ఇప్పటికి కూడా తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్న ఏకైక కరడుగట్టిన తెలంగాణ ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలంగాణ జాగీర్ పార్టీ మాత్రమే అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం. జై తెలంగాణ, తెలంగాణ జాగీర్ పార్టీ, తెలంగాణ జాగీర్ పార్టీ, తెలంగాణ జాగీర్ పార్టీ ఇది ఒక ఉద్యమంలో 2013-12 ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో